శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 18వ తారీఖు గురువారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు వీటన్నిటి యొక్క సమాహారమే దినదర్శిని. సూర్యోదయం ఈ గురువారం ఉదయం 6:08 సూర్య అస్తమయం సాయంకాలం 6:12 బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 ప్రారంభమై తెల్లవారుజామున 5:20 ముగుస్తుంది. ఇక తిథి ద్వాదశి తిథి అనేది రాత్రి 11:24 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పుష్యమి నక్షత్రం అనేది ఉదయం 6:33 వెళ్ళిపోయి తదనంతరం అశ్విని ఆశ్లేష నక్షత్రం అనేది ప్రవేశిస్తుంది. ఇక మంచి యోగాల్లో శివయోగం అంటే ఇది దినసరి యోగమే, కానీ శివయోగం అనేది రాత్రి 9:38 ఉండి తదనంతరం సిద్ధయోగం అనేది ఉంటుంది. ఇది కూడా ఉదయం 6 గంటల అంటే తెల్లవారితే 18వ తారీఖు కనుక 6:33 వరకే ఉంటుంది. ఇక విశిష్ట యోగాలకి వచ్చినట్టయితే కనుక ఈరోజు ఈ సిద్ధయోగం అనేది ఒకటే మనకి ఉదయం 6:33 వరకు ఉంటుంది. ఇక మిగతా విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:46 నుంచి మరి 12:34 వరకు ఉంటుంది. తర్వాత అమృత గడియలు అనేవి తెల్లవారుజామున 5:27 నుంచి ఉదయం 7:05 వరకు, అంటే తెల్లవారితే 19వ తారీఖు. విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 2:11 నుంచి 2:59 వరకు. ఇక వర్జం విషయానికి వస్తే కనుక రాత్రి 7:38 నుంచి రాత్రి 9:16 వరకు. దుర్ముహూర్తం అనేది ఈరోజు ఉదయం 10:09 నుంచి 10:58 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:59 నుంచి మళ్ళీ 3:47 వరకు ఈ దుర్ముహూర్తం అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి మనం ఇందాక చెప్పుకున్నాం. రాహుకాలం విషయానికి వస్తే కనుక మధ్యాహ్నం 1:40 నుంచి మధ్యాహ్నం 3:10 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం అనేది చూసుకున్నట్టయితే పుష్యమి నక్షత్రం కేవలం 6:33 వరకు ఉంటుంది. ఈ పుష్యమి నక్షత్రం 6:33 వరకు ఏ నక్షత్రాల వారికి అనుకూలమో చూద్దాం. మేషరాశిలో అశ్విని, కృత్తిక నక్షత్రానికి, వృషభ రాశి విషయంలో మృగశిర, అలానే కృత్తిక నక్షత్రానికి, మిథున రాశి విషయంలోకి వస్తే కనుక మృగశిర మరియు పునర్వసు నక్షత్రానికి, కర్కాటక రాశి విషయానికి కనుక వచ్చినట్టయితే ఆశ్లేష మరియు గురుడు నక్షత్రమైన పునర్వసు నక్షత్రానికి 4వ పాదం వారికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక మఖ నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి అనుకూలం. కన్యా రాశి విషయానికి వస్తే చిత్తా నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం వారికి అనుకూలం. వృశ్చిక రాశి విషయంలోకి వస్తే కనుక విశాఖ 4వ పాదం వారికి మరియు జ్యేష్ఠ నక్షత్రం వారికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే మూలా నక్షత్రం ఉత్తరాషాఢ, మకర రాశిలో ధనిష్ట ఉత్తరాషాఢ, కుంభరాశిలో ధనిష్ట పూర్వభాద్ర, మీనరాశిలో పూర్వభాద్ర మరియు రేవతి నక్షత్రాలకి అనుకూలం. ఇక దినసరి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈరోజు కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు అనేది కనిపిస్తున్నాయి. అయితే రోజు గడిచిన కొద్దీ క్రమంగా వీరికి ఇంట్లో ఏదో రకమైన మానసికంగా ఆందోళన పెరగటం, కొద్దిగా బాగానే ఉన్నాం అనుకున్నప్పటికీ ఏదో ఒక కొత్త భయం వెంటాడుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. శుభ కార్యక్రమాల కోసం మీరు చేసే ప్రయత్నాలు లేదా కొత్త ఏవైతే మనం ఎంచుకుని అమలు చేస్తాం అనుకునే విషయాలు ఉంటాయో అలాంటి విషయాల్లో స్పష్టంగా మీరు ఒక ప్రయత్నం చేయలేకపోవటం బలంగా, దానివల్ల కూడా ఇతరులతో కొంతవరకు మాట పడవలసిన విషయాలు అయితే ఉంటాయి.
మీకు మీ ఆప్తులే కొంతవరకు మిమ్మల్ని వేలెత్తి చూపించడంలో కూడా ముందుంటారనేది యథార్థం. వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఈరోజు మీరనుకున్న పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇతరులతో మీ యొక్క బంధుత్వాలు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రత్యక్షం మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మరింత యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులకి ఈరోజు సమయం కాదు. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది మందకొడిగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఎముకలు, నరాలు, కీళ్ళ విషయంలో కొంతవరకు శ్రద్ధ పెట్టండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు ఈరోజు కూడా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అందులో దోబరానే ఎక్కువగా కనిపిస్తుంది. తోడబుట్టిన వారితో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ కొంతవరకు ఏదైనా సరే పొరపక్షాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికైతే గనక ఈరోజు అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. అది కూడా ఆరోగ్యపరంగా కూడా ఒక్కోసారి ఆకస్మిక అనారోగ్యాల రూపేణా కూడా కొంత మనం ధన వ్యయం, ఇంట్లో ఎవరికో ఒకరికి బాగుండకపోవటం, ఈ రకంగా కూడా ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మీ కింద పనిచేసే వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మిమ్మల్ని బాగా నమ్మకంగా ఆరాధించే వాళ్ళే మీకు అనిపిస్తున్న వాళ్ళ ద్వారానే ఈరోజు ఎంతో కొంత నష్టాలు చూసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు పనులవటంలో కొంతవరకు మందకొడితనం ఉన్నప్పటికీ కూడా అయ్యే పనుల్లో ఎక్కువ శాతం మీకు అనుకూలంగానే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ప్రేమ వివాహం కోసం పాకులాడే వారికి కొంతవరకు వారి ప్రయత్నాలు ముందుకెళ్తాయి. కొత్తగా సంతానం కావాలని అభిలాషించే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కామసుఖాలు ఈరోజు కొంతవరకు మెరుగుపడే సూచనలు అయితే ఉన్నాయి. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సంతానపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ స్వల్ప లాభాలతో బయటపడటం అనేది అయితే కనిపిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు క్రమంగా గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. మానసికంగా కొంత దృఢం అవటం అనేది అయితే ఉంటుంది. ఒక పరిశ్రమ విషయంలో మీరు ఇప్పటిదాకా ఏదైతే పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లను చక్కదిద్దుకోవడానికి ఈరోజు ఎంతో కొంత మీ ప్రయత్నం అయితే మొదలవుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారైతే కనుక ఆరోగ్యపరంగా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక అంశాలు కూడా పెద్దగా అభివృద్ధిలోకి రావు. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ అన్న చందన ఈరోజు కలవటం అనేది అయితే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు కొత్త పెట్టుబడులకి దూరంగా ఉండటం అనేది అవసరం. మకర రాశి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు అయితే చోటు చేసుకోవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి వారి ప్రయత్నాలు కొద్దిగా శ్రమతో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇటు దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా అక్కడ కొద్దిగా శ్రమ పెరగటం అనేది, లేదా ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు చేయటం, చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకోవటం కూడా సంభవించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు భారం దింపుకుంటారు. గత 2-3 రోజులుగా వెంటాడుతున్న భయాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది. సంతానపరంగా కూడా అభివృద్ధికి సరైన బాటలు వేసుకోగలుగుతారు. భర్త, భార్య ఒకళ్ళొకళ్ళు కొంత గొడవలు పెంచుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనప్పటికీ కూడా మీ అవసరం ఉంది అనుకున్నప్పుడు కానీ, లేదా మిమ్మల్ని అడిగినప్పుడు కానీ మీ సలహాలు ఇవ్వలేదు తప్ప మరి అన్నిట్లో కూడా మీకు తెలుసు అనే విషయం మీకు యథార్థమే అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఆ రకమైన ప్రయత్నాలు చేయకుండా ఉండటం అనేది అవసరం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి కూడా ఈరోజు ఎంతో కొంత దూరంగా ఉండండి. సంతానం విషయంలో కొంతవరకు ఆదుర్దా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మరి యతి మహాలయగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కనుక ఈరోజు మరి మన పితృ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు యోగ్యవంతమైన రోజుగా రానున్న మరో 2 రోజులు కూడా అలాగే చెప్పవలసి ఉంటుంది. అయితే ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా మనకి ఏకాదశి పాలన అనేది ఉంటుంది. అంతకుముందు ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉన్నారో, తర్వాత ఈరోజు మనం కనుక ఏదైనా సరే పుష్యమి యోగం అనేది కూడా ఉదయం 6:33 వరకు ఉంటుంది. అప్పటి వరకు కూడా అనేక రకాలైన విశిష్ట యోగాలు ఉన్నాయి. కనుక ఎవరైనా సరే ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి
ఈ 6 గంటల 33 నిమిషాల వరకు కూడా వారి వారి యొక్క ఇష్టదైవాన్ని పూజించుకోవటం, మంత్రదీక్ష అనేది ఉంటే గనక ఆ మంత్రాన్ని జపించటం, ఇవి చాలా సత్ఫలితాలు ఇవ్వటం అనేదైతే ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే గనక ఓం హ్రీం శ్రీం సిద్ధగురో ప్రసీద హీం శ్రీం, ఓం హ్రీం శ్రీం సిద్ధగురో ప్రసీద హీం శ్రీం అనేది చదువుకున్నట్టయితే గనక ఆ గురుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలన్నీ కూడా మన మీద ప్రసరింపబడడానికి అవకాశం ఉంటుంది.